నీకు వచ్చిన జబ్బు యేసు ప్రభు స్వస్థపరుస్తాడంటే 24 డౌట్లు. కానీ వచ్చిన జబ్బుకు రిజల్ట్ ఎలా ఉంటుందంటే మాత్రం గట్టి నమ్మకం. మళ్ళీ ఒకసారి చెబుతా, ఓ పట్టాను ఎక్కదు మీకు. నీకు వచ్చిన సమస్యకు యేసు పరిష్కారం ఇస్తాడు అంటే నమ్మకం కుదరదు. కానీ నీకు వచ్చిన బలహీనతను బట్టి నువ్వు ఖచ్చితంగా పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే మాత్రం ఇక అందరిని పిలిచి అప్పగింతలు మొదలు పెడతావు. ఇది నమ్మకం. మరి యేసయ్య మాత్రం ఏం చేస్తాడు? నీవు మనస్సున సందేహింపక ఏది నమ్ముతున్నావు అదే కథ మీకు అయిపోయాయి. ఎంతమందికి అర్థమైంది? ఏబు అలా అనుకున్నాడంట. దీనికి మనకి ప్రత్యక్ష సాక్షి ఏబు. ఎవరు సాక్షి? ప్రత్యక్ష సాక్షి ఏబు. తెగ అనుకున్నాడంట. నా భార్య చెప్పినట్టల్లా వింటుంది, భలే చూస్తుంది నన్ను, రేపు రివర్స్ అయిద్దో ఏమో. పిల్లలు 10 మంది పిల్లలు బాగున్నారు, రోజు ఫంక్షన్స్ చేసుకుంటున్నారు, వీళ్ళకి ఏమన్నా అయిద్దో ఏమో. నా ఆస్తి అంతస్తు ఐశ్వర్యం అంతా బాగుంది, పోయిద్దో ఏమో. నా శరీరం అంతా అద్భుతంగా ఉంది, జవసత్వాలు బాగున్నాయి, రోగగ్రస్తం అయిద్దో ఏమో. దాసదాసులు ఇప్పుడు నేను వస్తున్నానంటే నేను గడగడగడలాడిపోతున్నారు, రివర్స్ అవుతారో ఏమో. ఎక్కడ అనుకున్నాడు? ఇదంతా ఇలానే ఉంటుందని నమ్మే కన్నా ఇదంతా రివర్స్ అయిద్దని ఎక్కువ నమ్మాడు. నేను చెప్పాలా, ఆయనే చెప్పుకున్నాడు. ఏబు గ్రంథం 3:25. ఏది వచ్చునని నేను బహుగా భయపడి తినో అది ఏ నాకు సంభవించుచున్నది. తెలుసుకో సలోమే, తెలుసుకో, చదువు. నాకు భీతి పుట్టించినదే చెప్పురా. ఏం జరుగుతుంది? నాకు భీతి పుట్టించినదే నా మీదికి. కొంతమంది ముందే మనసులో అనుకొని అట్ట పెట్టుకొని ఉంటారు. జరిగినాక నాకేందో ముందే అనిపించింది అన్నయ్య, అసలు ఎట్టనే జరిగిద్ది అనిపించింది. దెయ్యం మోహం దాన్ని అట్టెందుకు అనుకున్నావు అంటాను నేను. నాకు అట్టనే అనిపించింది అన్నయ్య, నాకేందో అదే అనిపించింది అంటే అట్ట అనిపించకూడదు అని దరిద్రపు ఆలోచనలను ఎందుకు చేస్తావును? దేవుని బట్టి శుభకరముగా ఆలోచించు, ఆశీర్వాదకరంగా ఆలోచించు, దీవెనకరంగా నీ మనస్సులో. ముందే చెప్పేశా, యేసయ్య అన్నాడు నీ మనస్సున సందేహింపక. ఎక్కడుందా రిఫరెన్స్? 3 అంకెలు లెక్క పెడతా, తీస్తే గ్రేటే. 1, ఆ కొండను చూచి నీవు లేచి సముద్రములో పడుమని నీ మనస్సున సందేహింపక నీవు దాంతో చెప్పిన ఎడలా అలాగూ జరుగునన్నాడు. మార్కు 11:23 అంట, చూసుకోండి. తొందరగా చదివేసే తల్లి. ఎవడైనాను ఈ కొండను చూచి, శబాష్, నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనస్సులో, హలో అందరు చెప్పండి, ఎక్కడ పెద్దగా, ఇంకోసారి మారు మనసు దేనికి? మార్పు దేనిలో కలగాలి? కుట్రలు కుళ్ళన్నీ ఎక్కడ ఉంటాయి? అసూయ అతిశయాలు ఎక్కడ ఉంటాయి? దుర్మార్గాలు ఎక్కడ ఉంటాయి? సదాలోచనలు ఎక్కడ ఉంటాయి? అనుమానాలు సందేహాలు ఎక్కడ ఉంటాయి? లేకుండా జాగ్రత్త పడి నువ్వు ఏ ప్రోగ్రాం రెడీ చేసుకుంటావో అదే రిజల్ట్ వస్తుందమ్మా. క్లైమాక్స్, ముగింపు. నువ్వు ఏ ప్రోగ్రాం లోపల రెడీ చేసుకుంటావో అదే ఫలితాలు బయటికి వ్యక్తమవుతాయి. నమ్మిక చాలా రిఫరెన్స్లోనే. నీ నమ్మిక చొప్పున నీకు కలిగింది, నీ నమ్మిక చొప్పున నీకు స్వస్థత కలిగింది. కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఇదిగో మీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక. లేవా? ఎన్ని రిఫరెన్స్లు ఉన్నాయి. యేసయ్య చెప్పాడు, కళ్ళు లేనివాడు ఆయన దగ్గరకు వస్తే నేను నీకేం చేయగోరుచున్నావు అంటే చూపు పొందగోరుచున్నాను ప్రభువా అన్నాడు. నీ నమ్మిక చొప్పున నీ కలుగునుగాక అంటే కళ్ళు వచ్చినాయి. నమ్మిక అనేది ఎక్కడ కలిగిద్ది? రైట్. అనుమానం అనేది ఎక్కడ కలిగిద్ది? రైట్. నీ జ్ఞానం కావాలా? మనసులో సందేహించకుండా అడుగు దేవుణ్ణి.
సందేహించావంటే నీకేమీ దొరకదమ్మా. కుట్ర అన్నానే, సైతాన్ని గడి కుట్ర జరిగిద్ది బ్రదర్. ఈ మనసు గురించి తెలుసుకోవాలన్నానే, ఈ మనసుకి ఇంత శక్తి ఉంది కనుకనే వాడి మనసులోకి అన్ని రాంగ్ సిగ్నల్స్ నింపుతూ ఉంటాడు సోదరా. పాజిటివ్ వేవ్స్ కాకుండా నెగిటివ్ వేవ్స్ నింపుతూ ఉంటాడు వాడు. నీ మనస్సుని వేటాడతాడు వాడు. అర్థమైందా? నీ పరిస్థితుల్ని వికృతంగా చూపించి నీ మనస్సును దాన్ని నమ్మేటట్టు చేస్తాడు వాడు. దాన్ని తెలుసుకొని తెలివిగా తప్పించుకోవాలి. నీ మనసులో వాడు పుట్టించే ప్రేరణలని, ఆలోచనలను గుర్తుపట్టి వాటిని తొక్కి పట్టాలి. ఇప్పుడు నీ పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితుల గురించి నీ మనసు ఎలా ఉందో, నీ భవిష్యత్తు పరిస్థితుల గురించి నీ మనసు ఎలా ఉందో, అందులో డిజైనింగ్ ఎలా ఉందో ఒక్కసారి చూసుకో. నువ్వేమి నమ్ముతున్నావో, ఏది నమ్ముతున్నావో, నీ శరీర ఆరోగ్యాన్ని గురించి అది వర్తిస్తుంది. ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న జీవిత పరిస్థితులకి అది వర్తిస్తుంది. నీ స్పిరిచువల్ లైఫ్కి సంబంధించి అదే వర్తిస్తుంది. మూడింటికి అదే. అంతే. పాము కరవలేదు, ఏమి లేదు, నిలబడింది. కానీ దాని గురించిన మ్యాటర్ తెలిసినందున నీకెంత టెన్షన్ స్టార్ట్ అయిందో చూడు. అది కరిసి విషమెక్కి చచ్చిందాకా ఆగే పరిస్థితి లేదు, ముందే తెచ్చేటట్టుంది పరిస్థితి. గుండె ఆగిపోయి. అటు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పాము గరవల, పక్కన కొట్టింది, కాలు తీశాడు, పక్కన పక్కన నేల మీద కొట్టింది, అది పోయింది. కానీ ఇతనికి నురుగ్గా చచ్చిపోయాడు. అని హార్ట్ బ్రేక్ అయిపోయింది. అయ్యో నా కాలు మీద కాటు వేసిందని బ్రేక్ అయిపోయింది. కావాలంటే సెర్చ్ చేసుకోండి, ఇప్పుడు అంతా సిస్టమ్ అందుబాటులోకి వచ్చిందిగా, చూసుకోండి. కావాలంటే భయంతో చచ్చిపోయిన వాళ్ళని చూడండి. అంటే మనసులో కలిగినటువంటి అలజడి, భయం టోటల్ బాడీని అది నియంత్రిస్తుంది, పరిస్థితుల్ని అది నియంత్రిస్తుంది, స్పిరిచువల్ లైఫ్ను కూడా అదే నియంత్రిస్తుంది. అందుకే మనసు జాగ్రత్త, మనసు జాగ్రత్త. మనసులో ఏమి నింపుకుంటున్నావో జాగ్రత్త, మనసులో ఏం అనుకుంటున్నావో జాగ్రత్త. నువ్వు పెదాలతో ఏమంటున్నావో కాదు, మనసుతో ఏం పలుకుతున్నావో, ఏం ఆలోచిస్తున్నావో దానికి విలువ చాలా కీలకం. ఏవో మనసు వేటాడాడు సైతాన్. ఏవో మనసుని వేటాడాడండి ముందే. ఆల్రెడీ సిగ్నల్స్ని పంపించి ఏబు దగ్గర సందు చూసే దేవుని దగ్గర పర్మిషన్ అడిగాడు. వాడు డైరెక్ట్గా పోవటం కాదు, ఆల్రెడీ సిగ్నల్స్ పంపించాడు. ఏం సిగ్నల్స్ తెలుసా? నెగిటివ్ సిగ్నల్స్, నెగిటివ్ వేవ్స్ పంపించాడు ఏ బ్రెయిన్లోకి. ఏమని? నా పరిస్థితులు మారిపోతాయేమో, నా బాడీ ఇలా ఉంది మారిపోయిద్దేమో, నా వైఫ్ ఇలా ఉంది రివర్స్ అయిద్దేమో. మనకు కొంతమందికి డౌట్లు వస్తాయే, నాతో కూడా అంటుంటారు, అమ్మాయి జీవితమేనని ఏమైద్దో ఏమని చాలా భయంగా ఉంది. ఖచ్చితంగా ఏదో ఒకటి అయిద్దమ్మా అంటాను. అదేంది అన్నయ్య? మరి ఏదో ఒకటి అయిద్ది అనుకుంటున్నాకమ్మా, ఏదో ఒకటి కాకుండా ఎందుకులే, అయిద్దిలే. అట్టు ఎందుకు అనుకుంటావు తల్లి? నా ప్రభువు ఉన్నాడు. ఎవరున్నారు? నా ప్రభువు ఉన్నాడు. సమస్తమును నా మేలు కొరకు జరిగించగల నా తండ్రి ఉన్నాడు. రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు, కలవరముందకు. నమ్మదగినవాడు నీ దేవుడు, సర్వకాలము నిన్ను విడువడు. వాగ్దానమే నీకుండగా భయమేలని ప్రాణమా వర్ణింపగా సాధ్యమా? నీపైన యేసయ్యకున్న ప్రేమ నిన్నే పిలిచి. మీరు అన్యుల దగ్గరికి వెళ్ళి ఓ దరిద్రపు మాట మాట్లాడండి. అన్యుల దగ్గరికి వెళ్ళి ఓ దరిద్రపు మాట మీరు మాట్లాడండి. వాళ్ళు ఏమంటారు తెలుసు? వాళ్ళకి తెలుసు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు. శుభకార్యాల్లో చావు అనే మాట ఇంటే తట్టుకోలేరు వాళ్ళు.
చాలా పెద్ద తప్పు పడతారు వాళ్ళు. నువ్వు శుభకార్యం జరుగుతున్నప్పుడు చావు అన్నావంటే మాత్రం వాళ్ళు చాలా పిచ్చి కోపడతారు. ఎందుకో తెలుసా? వాళ్ళకు ఒక నమ్మకం, తదాస్తు దేవతలు ఉంటారు. నువ్వు ఏదైనా అమంగళం పలికితే తదాస్తు అంటారని. అమంగళకరమైనటువంటి వ్యాఖ్యలు ఏమన్నా చేస్తే వెంటనే వాళ్ళు ఏమంటారు తెలుసా? కాస్త విషయం కలిగిన వాళ్ళు, కాస్త గ్రాంధిగా మాట్లాడేవాళ్ళు, అమంగళం ప్రతిహతమవుగాక అంట. ఎంతమందికి తెలిసి ఇలా అంటారని? అంటే మంగళకరమైన వ్యాఖ్యలనే నువ్వు పలకాలి, కానీ అమంగళ వ్యాఖ్యలు నువ్వు పలకకూడదు అంటారు. దేవుని వాక్యం మనకి ఇంత అందుబాటులో ఉండి సృష్టికర్త పరిచయమై చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను ఆమెన్ అనువాణ్ణి అని. ఏమని? ఆమెన్ అనువాణ్ణి అని. అప్పుడు ఒక అన్యుడికి అంత నిరీక్షణ ఉండి మనం పలకాల్సిన విషయాలు, లోపల అనుకోవాల్సిన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళకి తెలిసిన ఇంగితం మనకు తెలియకపోయేనే. ఏమి భక్తి, ఏమి బైబిల్ పరిజ్ఞానం, ఏమి జ్ఞానం, ఏం విశ్వాసం. నిజదేవుణ్ణి ఎరగని వాడే తను నమ్మిన దాని వరకే మంగళకర వ్యాఖ్యలే మాట్లాడాలి, ఆ తలంపులే కలిగి ఉండాలని నమ్మితే అసలు మంగళకరుడగు యేసుని ఎరిగిన నువ్వు ఇంకెంత శుభప్రదమైన నిరీక్షణతో ఉండాలి. మరి ఏంది నీ ఆలోచనలేంది, నీ భయాలేంది, నీ పరిస్థితులేంది, నీ కృంగుబాట్లేంది, నీ దిగుళ్ళేంది, నీ విచారాలేంది చెప్పు ఇప్పుడు. అంతే కంటిన్యూ చేస్తావు, మారు మనసు పొందుతావు. ఇక నాన్న ఏం పొందుతావు నీ ఇష్టం, నాదేముంది చెప్పి వెళ్తా. నేను జాగ్రత్త పడతా, మీరు కూడా జాగ్రత్త పడాలి. నీ మనసును వేటాడతాడు వాడు, సంధివద్దు. దేవుని ఎడల విశ్వాసంతో నింపేసుకొని మనసునే. ఈ పాట మొత్తంలో నాకు ఈ మాట పిచ్చగా నచ్చింది, అందుకే అప్పుడప్పుడు వాడుకుంటా. సడలని విశ్వాసం మన నరమున ఉంటే నరకాలే తల్లకిందులైపోతాయి, మారిపోద్ది పరిస్థితి యేసు నామములో. సందేహం రానియొద్దు తమ్ముడా మనసులో, ఓడిపోవద్దు తమ్ముడా మనసులో, తావివ్వద్దు తమ్ముడా సైతానుకు మనసులో. గందరగోళమైన, తారుమారైన, చిందరవందరైన నీ మనసులో ఒకటే విశ్వాసం, అంతా మారుతుంది, నా దేవుడు మార్చేస్తాడు. తారుమారైన నా పరిస్థితులన్నిటినీ త్రోవలోకి తీసుకొస్తాడు, క్రమపరుస్తాడు నా యేసు. రోగగ్రస్తమైన నా దేహమును తిరిగి బాగు చేయగలడు నా యేసు. ఎంతో మందిని పరిశుద్ధ గ్రంథంలో స్వస్థపరిచాడు. నా కళ్ళ ముందు కూడా ఎన్నో జీవితాలు బాగు చేసిన ప్రభు నన్ను కూడా బాగు చేస్తాడు. ఇందులో కూడా అన్యులు మొదట ఉంటారండి ఈ విశ్వాసంలో. బైబిల్ ఎరిగిన వాళ్ళకంటే అరగని వాళ్ళు ఉన్నాయో. నీ దగ్గరకు వచ్చి అడగలా, నాకు నమ్మకం ఉంది నువ్వు ప్రార్థన చేయమ్మా అదే తగ్గిద్దని. చేయించుకున్న వాళ్ళు ఎంతమంది, చేసిన వాళ్ళు ఎంతమంది అండి ప్రార్థన నీ దగ్గర? వాళ్ళు మళ్ళీ వచ్చి చెప్పారా లేదా నీకు, నువ్వు ప్రార్థన చేసావు నాకు తగ్గిందని చెప్పారు లేదా? అసలు నీకే నమ్మకం ఉండదు. ఏదో ఆమె తృప్తి కోసం చేసావు, బాగు చేయనైనా నేను పోయి తగ్గిందని ఆ మనిషి వచ్చింది, నీకు నమ్మకం ఉండదు. ఇటు తిరిగి నవ్వుకుంటాను అని. ఆ మనిషి వచ్చి నువ్వు ప్రార్థన చేసావు నాకు తగ్గిందని ఆ మనిషి చేతులు ఇటు తిరిగి అంటావు. ఎందుకు? నిజంగానే నువ్వు అన్నావు, నిన్ను బట్టిగా తగ్గింది. నీ దగ్గరకు వచ్చి నీ ప్రభువు నమ్మింది చూడ వచ్చిన మనిషి, ఆమెను బట్టి తగ్గింది. నువ్వు నవ్వింది నిజమే. మరి నీకు అంత లేదు విశ్వాసం, ఆ మనిషి కొన్నంత విశ్వాసం. దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రార్థన చేస్తారు కానీ నమ్మరు. సమస్యను గురించి వికృతంగా చెప్పే వాళ్ళ మాటలు గట్టిగా తీసుకుంటారు కానీ సమస్యల్ని తీసే దేవుని సర్వశక్తి గల హస్తాన్ని గురించి నమ్మరు. ఒక పక్క ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, మాతకార్యాలు తమ జీవితాల్లో కోకోలలో అనుభవించి కూడా వాటిని పునః జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకు మర్చిపోవద్దన్నాడు తెలుసా? నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దని ఎందుకన్నాడు తెలుసా? నీ గత జీవితంలో అన్ని కార్యాలను చేసుకుంటూ నిన్ను బ్రతికించుకుంటూ తెచ్చిన నా ప్రభు ఇప్పుడు వదులుతాడా? మనసా
ఎందుకే కృంగిపోతావు? మనసా ఎందుకే కలవరంలో బతుకుతావు? మనసా ఎందుకే వణికిపోతావు? ఏమైతే ఎన్నో జబ్బుల్లోంచి కాపాడుకొచ్చాడే, ఇప్పుడున్న ఈ జబ్బును తీసేయలేడా? ఎన్నో రోగాలను స్వస్థపరిచి బతికించుకుంటా తెచ్చాడే, ఆయన బతికించకపోతే నువ్వు ఎక్కడుంటావే మనసా? ఇన్నిటిని దాటించినోడికి ఇప్పుడు ఈ జబ్బు తీయటం తెలియదా? ఇన్ని సమస్యలకు పరిష్కారం ఇచ్చుకుంటా వచ్చాడే, ఒక్కసారి వెనక్కి తిరిగి గుర్తు చేసుకోవాలి. అసలు ఎలాంటి ఘట్టంలోంచి నేను కాపాడబడ్డాను, ఎలాంటి అనుభవాల్లో గుండా నేను వచ్చాను, ఎంత కృంగిపోయిన పరిస్థితుల్లోంచి వచ్చాను, అసలు బ్రతుకుతున్న నిశ్చయత లేని అనుభవాలు కూడా నాకు ఉన్నప్పుడు నా ప్రభు నన్ను దాటించాడే. ఇప్పుడు నేను ఎందుకు కృంగిపోవాలి? పిచ్చెక్కిన దానిలాగా ఎందుకే కలవరపడుతున్నావు? ఏమైతే పిచ్చి మనసా? చూడు, ఫలానప్పుడు ఎట్లా చేశాడు? నువ్వు కాపాడుకున్నావా? ఆయనే కదా ఆ సహాయాన్ని పంపి బయట వేసాడు. ఫలానా జబ్బు వచ్చి నువ్వు అసలు బతకమని డాక్టర్లు చెప్పారు కదా, ఎట్లా బతికావు? ఆయనే కదా స్వస్థపరిచాడు. ఆయనే కదా వైద్యం సఫలమయ్యేటట్టు చేశాడు. ఫలానా తెగులు వచ్చి ఎంతోమంది రాలిపోతే అదే తెగులు నీకు వచ్చిన నువ్వు చావకుండా బతికించాడు కదా. ఆ తెగుల నుంచి కాపాడిన వాడు ఇప్పుడున్న ఈ బలహీనత నుంచి కాపాడలేడా? నిన్ను బతికించుకోలేడా? నీకై ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించిన వాడు నిన్ను సంరక్షించుకోలేడా? నీ ఆయుష్కాలాన్ని పొడిగించలేడా? ఒక్కసారి కన్నీళ్ళు విడిచి ఏందయ్యా నా గతి అని అడిగిన హిజ్కియాకి అడగకుండానే 15 ఏళ్ళ ఆయుష్కాలం ఇవ్వలేదా? దేహాన్ని బాగు చేయలేడా? పరిస్థితులను మార్చలేడా? దిగజారిన ఆత్మీయత నుంచి తిరిగి నిన్ను పునరుద్ధరించలేడా? మనసా ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు వ్యతిరేకతలను ఆలోచిస్తున్నావు? నో, ఆయన ఉన్నాడు. ఆయనను బట్టి నేను సంతోషిస్తానని సంతోషంతో నింపబడు మనసా. బలవంతుడు మనకు తోడై ఉన్నాడు మనసా. మన బలహీనలే కావచ్చే పిచ్చి మనసా, బలవంతుడు మనకు తోడై ఉన్నాడు. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త యౌవనంబై వెలయురీతిగా మేలిచ్చి నీదు భావమున్ సంతుష్టిపరచునుగా ఆ కారణముచే మనసా బాగు చేస్తాడు. ఏం కాదు, బాగుపడతా. షుగర్ అయితే ఏమైంది? అందరి రిపోర్ట్ కొంతమందికి వచ్చింది, నీకు అదే రిపోర్ట్ అని ఎందుకు అనుకుంటున్నా? అందరికి కిడ్నీలు పోయినా నీకు పోతాయా? అందరికి కళ్ళు పోయినా నీకు పోతాయా? అందరికీ చర్మరోగం వచ్చిన నీకు వచ్చిందా? ఎందుకు అలా అనుకుంటున్నావు? పిరికి మనసా. ఆయన నాకు ఇష్టమైతే ఒక్కసారి నేను టచ్ చేస్తే చాలదా? ప్రభావం యేసులో లేదా? ఒక్కసారి అట్లా నేను టచ్ చేస్తే చాలదా? మారిపోయింది కదా. నాకు కూడా 2018లో గుండె సమస్య అనే ఒక రిపోర్టు, ఏదో అబ్నార్మల్ సంథింగ్ అనే వచ్చింది. ఇక రవి పాష్ గారు, కిరణ్ పాష్ గారు నా దగ్గరికి వచ్చి ఏడవరు, ఇది ఇంకా సేపట్లో నేను పోతున్నట్టు వాళ్ళు ఏడుతూ ఉన్నారు. నాకు ఇంకా దడ పెరిగింది. ఎవరికైనా భయమేగా. గుండె చెకప్కు పోయి రిపోర్ట్ తీసుకొని వచ్చి ఏడుస్తూ ఉంటే ఏమని వస్తుంది? నా గుండె వేగం పెరిగింది. ఏందన్నా అంటున్నారు. నాకు ఏందన్నా? ఏం లేదన్నా, కొంచెం ఏం లేదా. మీ ఇద్దరు బయటికి పోయినా, అర్జెంటుగా మీరు బయటికి పోయినా. వాళ్ళు బయటికి పంపించి తలుపు గేడేసి మోకాళ్ళు వేసి పరిశుద్ధ గ్రంథం తీసుకున్నా. ఏం ప్రభా, ఏంది ఇంతవరకైనా మనకు సమయం ఏమన్నా ఉందా? ఇంకా వాళ్ళ మాటలు కాదు, నువ్వు చెప్పాయా అని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి వాక్యం తీస్తే నేనున్నాను, భయపడుతూ స్వస్థపరుస్తాను అన్న. ఏముండదు, డోంట్ వరీ, భయపడ నిమిత్తం లేదు అన్నాడు ఆయన. అంతే, కృతజ్ఞతలు చెప్పి డోర్ తీసా, ప్రార్థన చేసుకున్నా. అంతే, మరుసటి రోజు వెళ్ళి మళ్ళీ మొత్తం టెస్టులు, మొత్తం ఏమి లేదు, నార్మల్. అది ఒకవేళ ఉన్నా వచ్చినా
మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు ఎవరు స్వాధీనంలో ఉన్నాయి? గుర్తుపెట్టుకో. నువ్వు నేను సావాలి మొర్రో అన్న ఆయన పర్మిషన్ లేకుండా పోలేవు. ఆహా, ఆయన గేటు తీస్తేనే నువ్వు పోయేది. తాళం ఆయన దగ్గర ఉందంట. మరి నాకేం తెలుసు, ఆయన చెబుతున్నాడు. ప్రకటన 1:18 డోర్ లాకే ఆయన దగ్గర ఉంటే ఇక సత్తాను బతుకుతాను భయం అవసరంలా. ఆయన ఉన్నాడు. చెప్పు, ఇప్పుడు చెప్పు, ఇక ముగింపులోకి వచ్చా. చెప్పు, ఉన్నాడా లేడా? బాగు చేస్తాడా చేయడా? షుగర్ అయితే, బీపీ అయితే, క్యాన్సర్ అయితే, హెచ్ఐవి అయితే, గ్యాస్ ట్రబుల్ అయితే, పక్షవాతం అయితే, కిడ్నీలు పోతే, లివర్ పోతే, ఊపిరితిత్తులు పోతే బాగు చేయలేడా? చెప్పండి గట్టిగా. మరేంది? అప్పులైతే ఏమో నబ్బా, పెద్ద పెద్ద మొత్తాలుగా కష్టమేమో. ఎంత మొత్తం? కోట్ల, లక్షల, వేల? ఏసై తీర్చలేడా? చిన్న బిడ్డలాగా నమ్ము సోదరా. పిచ్చోడు అనుకోని, జనం పిచ్చోడు అనుకోని. ఈడవుడురా దేవుడు తిరుగుతాడు అంటే తిరుగుతాడు, దేవుడు తిరుగుతాడు అంటే తిరుగుతాడు. ఎట్ట తిరుగుతాడురా దేవుడు అంటే? ఎట్టో గట్ట తిరుగుతాడురా, నాకు నమ్మకం ఉంది. నీకేందిరా? నీకు వచ్చిన దడ ఏంది నాకు అర్థం కాదు. పడితే పడు, నువ్వు దడపడు. అసలు నా దగ్గర రావాకు నువ్వు. నీ దెబ్బకి నా దగ్గర టెన్షన్ వస్తుంది. అసలు దడవాళ్ళని మన పక్కనే పెట్టుకోకూడదు. నేను చెబుతున్నాను. ఈ ఊరికనే కృంగిపోతుంటారే, ఊరికనే దిగజారిపోతుంటారు, ఊరికనే నీరుగారు, ఎట్లాంటి సోదోళ్ళని మన పక్కన పెట్టుకోకూడదు అసలు. స్తోత్రం. మళ్ళీ చెబుతున్న వాళ్ళు ఏమన్నా అనుకోని, ఈ దడవాళ్ళని సోదోళ్ళని మన పక్కన పెట్టుకోకూడదు. ఊరక ఏందో అనుమానంగా చూస్తున్నారు మనకెళ్ళి. ఎంత సమస్య, ఏం కాదు దేవుడు ఉన్నాడు ఏంది అనాలా. అది భరోసా. మనసుని విశ్వాసంతో నింపుకుందాం. దేవుని శక్తిగల కార్యాలని మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. దానివల్ల అనేక లాభాలు ఉన్నాయి. నీ కృపయే, ఇది నీ కృపయే, ఇన్నాళ్ళుగా నన్ను ఇలలో కాపాడినది. బహుశ్రేష్టమైన ఈవులెన్నో దయచేసినది. నీ దివ్య సన్నిధిలో నన్ను చేర్చినది. ఈ లోక బంధాలన్నీ మరిపించినది. నీ కృపయే, ఇది నీ కృపయే, ఇన్నాళ్ళుగా నన్ను ఇలలో కాపాడినది. బహుశ్రేష్టమైన ఈవులెన్నో దయచేసినది. నీ దివ్య సన్నిధిలో నన్ను చేర్చినది. ఈ లోక బంధాలన్నీ మరిపించినది. నీ కృపయే, ఇది నీ కృపయే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసి
అందని శిఖరాలు ఎక్కించితివి. పక్షిరాజువై నీ రెక్కలపై మోసి అందని శిఖరాలు ఎక్కించితివి. నా కన్నీటిని నీ పాత్రలో దాచి, నా కన్నీటిని నీ పాత్రలో దాచి, ఎడారిలోన సెలయేరు పుట్టించినది, ఎడారిలోన సెలయేరు పుట్టించినది. కన్న తండ్రివై నీ అక్కున నన్ను చేర్చి ఎన్నో అపాయాలు తప్పించితివి. కన్న తండ్రివై నీ అక్కున నన్ను చేర్చి ఎన్నో అపాయాలు తప్పించితివి. శ్రమల సంద్రంలోన వ్యాధి బాధలలోన, శ్రమల సంద్రంలోన వ్యాధి బాధలలోన నీ నామమే ఊపిరై బ్రతికించినది, నీ నామమే ఊపిరై బ్రతికించినది. నీ కృపయే, ఇది నీ కృపయే ఇన్నాళ్ళుగా నన్ను ఇలలో కాపాడినది. బహుశ్రేష్టమైన ఈవులెన్నో దయచేసినది. నీ దివ్య సన్నిధిలో నన్ను చేర్చినది. ఈ లోక బంధాలన్నీ మరిపించినది. నీ కృపయే, ఇది నీ కృపయే ఇన్నాళ్ళుగా నన్ను ఇలలో కాపాడినది. బహుశ్రేష్టమైన ఈవులెన్నో దయచేసినది. నీ దివ్య సన్నిధిలో నన్ను చేర్చినది. ఈ లోక బంధాలన్నీ మరిపించినది. నీ కృపయే, ఇది నీ కృపయే.